చాలా మంది మెడిటేషన్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కో కోరిక ఉంటుంది. అంటే వాళ్ళ కోరిక నెరవేరాలంటే ఏ విధంగా మెడిటేషన్ చేస్తే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి? ఏదైనా కోరికను కోరుకునే ముందుగా మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే కోరికలు నెరవేరుతాయి. గతంలోనూ భవిష్యత్తును లేకుండా కేవలం శ్వాస పైన మాత్రమే పూర్తి ధ్యాస ఉంటే మైండ్‌ఫుల్‌నెస్ పెరుగుతుంది. అవసరమైన వాటిని పట్టుకోవాలి, అనవసరమైన వాటిని వదిలేయగలగాలి. అభ్యాస వైరాగ్యం. సో, అందుకోసం విశ్వవిజయ్ అకాడమీ ఎలా హెల్ప్ చేస్తుందంటే ప్రతిరోజు ట్రైనింగ్ ఇస్తది మేడం వాళ్ళకి. ఇప్పుడు మనం చూడండి మెడిటేషన్ గురించి ఇప్పుడు డిస్కస్ చేసాం. కానీ చేయగలుగుతాం మేడం? ఇక్కడ చేయలేం. అదే ప్రాక్టీస్ క్లాస్ ఏంటంటే ఇలా కూర్చోబెట్టి, శ్వాస పైన ధ్యాస పెట్టి, అలా వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళొక మంచి స్థితిలోకి తీసుకెళ్ళి, ఆ స్థితిలో ప్రోగ్రామింగ్ చేపిస్తాం. మనకి ఏదైతే కావాలని కోరుకుంటారో అసలు ఎగ్జాక్ట్ వాళ్ళకి ఏం కావాలి మేడం? ఫైనాన్స్ ఫ్రీడమ్ కావాలి. సో, మేము మా క్లాసెస్ డైరెక్ట్ మీకు ఫైనాన్స్ ఫ్రీడమ్ ఎలా పొందుతారు? ఆ విధంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం. నేను గెలవాలి, నేను సక్సెస్ అవ్వాలి, నా జీవితం బాగుండాలి అని ఎవరైతే అనుకుంటారో వారికి జీవితం అద్భుతంగా ఉంటుందండి హరిత గారు. నమస్తే, నేను మీ హరిత. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియెంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, మనీ మేనిఫెస్టేషన్ కోచ్ అండ్ లైఫ్ కోచ్ విశ్వం విజయ్ గారు. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. చాలా మంది మెడిటేషన్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కో కోరిక ఉంటుంది. అంటే వాళ్ళ కోరిక నెరవేరాలంటే ఏ విధంగా మెడిటేషన్ చేస్తే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి? ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. అవునండి. ఒక్కొక్కరికి ఒక కోరికలు ఉంటాయి. అయితే నేనేమంటానంటే ఫస్ట్ ఏదైనా కోరికను కోరుకునే ముందుగా మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే కోరికలు నెరవేరుతాయి. ఎందుకంటే కోరికను కోరుకున్నప్పుడు మనసు అనేది బాగా చలిస్తుంటుంది కదా! ఫస్ట్ చలించే మనసు ప్రశాంతం చేయాలి. ఇప్పుడు మీరు ఒక టెంపుల్‌కెళ్లారు మేడం. టెంపుల్‌కెళ్ళేసేసి కోరిన కోరిక కోరుకుంటారు. అంటే కోరుకోని ఏదైతే కావాలని కోరుకున్నారో అది కోరుకుంటారు. ఒకవేళ అది నిజమైతే మళ్ళీ మళ్ళీ వెళ్తుంటారు కదా! సో, జనరల్‌గా ఏమవుద్దంటే టెంపుల్‌లో అక్కడ వెళ్ళిన తర్వాత ప్రశాంతమైన మనసుతో ఓకే. ఆ సౌండ్ బెల్ కొడతారు. ఆ బెల్ కొట్టగానే ఆ వైబ్రేషన్‌కి ఆలోచనలనేవి స్తంభించిపోతాయి. ఆగిపోతాయి. ఆలోచనలు ఆగిపోయినప్పుడు మీరు ఏదైతే రిలీజ్ అవుతదో నెక్స్ట్ థాట్ దానికి పవర్ ఎక్కువ ఉంటుంది. సింపుల్‌గా మెడిటేషన్ చేసినప్పుడు రకరకాల ధ్యాన పద్ధతులు ఉన్నాయి మేడం. కొంతమంది శ్వాస పై ధ్యాస చేస్తారు. కొంతమంది మనసుపై పెడుతుంటారు. కొంతమంది దీపంపై పెడతారు. కొంతమంది మంత్రంపై పెడతారు. ఎవరు ఏ దానిపైన పెట్టినా సరే కానీ లాస్ట్‌కి మాత్రం మీ ఏదైతే కావాలని కోరుకున్నారో దాన్ని ఊహించుకోకుండా మాత్రం బయటికి రాకండి. ఎందుకంటే చూడండి మేడం ప్రశాంతం ఇప్పుడు మెడిటేషన్ చేద్దాం అనుకుంటున్నారు. ఓకే. ఒక్కొక్కరికి ఒకటి ఉంటుంది. కొంతమంది ఆరోగ్యాన్ని కోరుకుంటారు. కొంతమంది ధనాన్ని కోరుకుంటారు. కొంతమంది మంచి రిలేషన్‌షిప్స్, కెరియర్. ఫస్ట్ ప్రశాంతమైన మనసు కోసం శ్వాసను తీసుకోవాలి మేడం. ఎందుకు శ్వాస అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను ఎప్పుడైతే మనం గమనిస్తుంటామో కొద్ది సమయం తర్వాత మనసు ఆగిపోతుంది. మీరు చూడండి మేడం మనసు గతానికో భవిష్యత్తుకో వెళ్తుంటే మనం ప్రయత్నపూర్వకంగా ఏం చేస్తున్నాం హరిత గారు చెప్పండి? శ్వాస పైన ధ్యాసను కేంద్రీకరించాం. ఎప్పుడైతే మన మనసు శ్వాస పైన ఉందో గతంలో ఉందా మేడం? లేదు. భవిష్యత్తులో లేదు. గతంలోనూ భవిష్యత్తును లేకుండా కేవలం శ్వాస పైన మాత్రమే పూర్తి ధ్యాస ఉంటే మైండ్‌ఫుల్‌నెస్ పెరిగిపోతుంది. అంటే అవేర్‌నెస్ ఎరుక స్థాయి పెరుగుతుంది. అంటే గమనించే స్థాయి పెరుగుతుంది. ఎప్పుడైతే ఆ వ్యక్తి అలా వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా ఉన్న తర్వాత ఆలోచన అనేది నెమ్మదిగా తగ్గుతూ ఒకానొక సమయంలో అసలు ఆలోచనలు కూడా లేని స్థితికి కలుగుతాడు ఇక్కడ భూమధ్యలో. మన క్లాస్‌లో ఇంకొంచెం ఎక్స్‌ప్లనేషన్ ఉంటుంది. అందుకోసమే క్లాస్‌కి రమ్మనేది. సో, ఇక్కడ మేము ఏం చేపిస్తామంటే అక్కడ ఆ వ్యక్తికి ఏదైతే కోరికుందో ఇక్కడ ఆజ్ఞా చక్రం దగ్గర దర్శించమంటాం. అంటే చూడమంటాం. మీరు ఊహించుకుంటారు కదా! ఊహించేటప్పుడు చూడండి మేడం ఒక సినిమాలో హీరో, హీరోయిన్ ఎలా అయితే ఉంటారో అందులో మీ జీవితానికి మీరే హీరో, మీరే హీరోయిన్. ఒక స్క్రీన్ ప్లే చేసుకోవాలి. ఒక 70 స్క్రీన్ లేదా వైట్స్ ఏదో ఒకటి స్క్రీన్ ఇక్కడ ప్లే చేసుకొని మీ జీవితంలో ఏదైతే కావాలని కోరుకున్నారో ఆ కోరుకున్నది ఆల్రెడీ మీ దగ్గర ఉంది. పొందినట్టుగా మీరు ఇక్కడ గనక దర్శించగలిగితే అంటే క్లారిటీగా చూడగలిగితే ఆ వ్యక్తి అనుకున్నవన్నీ అనుకున్నట్టుగా జరుగుతుంటాయి. అయితే ధ్యానం చేసేటప్పుడు రకరకాల ధ్యాన పద్ధతులు ఉన్నాయి మేడం. ఫస్ట్ బాడీని చాలా రిలాక్స్‌గా చేసుకోవాలి. మనసును ప్రశాంతం చేసుకోవాలి. ఎమోషన్స్ ఏమన్నా స్టెబిలిటీ అయిపోవాలి. అంటే గతమంతా నాకు మంచే జరిగింది. ఇప్పుడు మంచే జరుగుతుంది. భవిష్యత్తు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అని ఎప్పుడైతే మనం నమ్ముతామో అప్పుడు మనకు మనసు చెలించదు. అలా అనుకోకుండా కూర్చున్న వెంటనే ఏమవుద్దండి హరిత గారు చెప్పండి? మనసు ఇటు జరుగుతది. ఈ లక్ష్యం పైన శ్రద్ధ ఉండదు. తర్వాత ధ్యానం అయిపోయిందంటే అయిపోయింది. అక్కడ టైం ఉంది. అలా కాదు. ఒక్క సెకండ్‌లోనే మనసులో రకరకాల ఆలోచనలొస్తాయి. అవును హ్మ్. మేడం. ఎన్నెన్నో ఆలోచనలొస్తుంటాయి. బట్ ఎన్ని ఆలోచనొచ్చినా సరే, ఆలోచన తగ్గుతేనే ఆ వ్యక్తి యొక్క సంకల్పం నెరవేరుతుంది. ఒకవేళ ఆలోచన చెప్పినంత ఈజీనా? అందుకోసమే కదా విశ్వవిజయ్ అకాడమీ ఉంది. హ్మ్. అందుకోసమే హెల్ప్ చేస్తాం కదా మేడం మేము. ఎంతో మందికి హెల్ప్ చేస్తున్నాం. అంటే నిజమే. అసలు అడిగారు చూసారు ఈ డౌట్. సేమ్ అర్జునుడు కృష్ణ పరమాత్మని అడుగుతాడు. గాలి కంటే కూడా చాలా చంచలంగా ఉంది మనసు. ఈ మనసులో అదుపులో ఉంచుకోవడం చాలా కష్టంగా ఉంది కృష్ణ పరమాత్మ అంటారు. కృష్ణ అంటారు. అప్పుడు కృష్ణుడు అర్జున్‌తో అవును అర్జున నువ్వన్నది కరెక్టే. మనసును అదుపులో ఉంచుకోవడం చాలా కష్టమే. కానీ పాసిబుల్ అవుతుంది. కానీ ఎలా అంటే అభ్యాస వైరాగ్యాల ద్వారా. అభ్యాసం అంటే
కన్సిస్టెంట్ గా నీకు ఏదైతే కావాలని కోరుకున్నావో దాన్ని మాత్రమే ఫోకస్ పెట్టు. వైరాగ్యం అయితే నీ లక్ష్యానికి ఏదైతే అడ్డుగా ఉంటుందో దానికి వ్యతిరేకంగా అంటే దాన్ని వదిలిపెట్టు. దాన్ని అడ్డగించు. అంతేగాని లక్ష్యం కాదు. లక్ష్యంపై అభ్యాసం ఉండాలి. అండ్ నిన్ను ఏదైతే ఆపుతుందో దాని యందు వైరాగ్యం వదిలేయాలి అనవసరమైన వాటిని. అవసరమైన వాటిని పట్టుకోవాలి. అనవసరమైన వాటిని వదిలేయగలగాలి. అభ్యాస వైరాగ్యం. చాలా మంది ఏమనుకుంటారంటే వైరాగ్యం అంటే భార్య వదిలిపెట్టి వెళ్ళాలి, పిల్లని వదిలిపెట్టి పోవాలనుకుంటారు. కానీ అది కరెక్టే కదండి. కాదండి. సమాజంలో వండుకుంటూ, అన్నిట్లో వండుకుంటూ ఏది అంటకుండా చేసుకోవాలి. సింపుల్ అండి. తామరాకు మీద నీటి బొట్టులాగా. తామరాకు మీద నీటి బొట్టు ఉంటుంది మేడం. అంటుకుంటుందా? హుహు. సేమ్ ఇలాగే ఉండాలి మేడం. జీవితంలో కష్టాలుంటాయి, నష్టాలుంటాయి, భయాలుంటాయి, బాధలుంటాయి. అన్నీ ఉన్నా అన్నిటి పక్కన పెట్టి ధైర్యంగా ఎన్నొచ్చినా సరే నేను ఎన్ని తట్టుకోగలను. కష్టాలొస్తే అన్ని అంతగా రాటుదేలుతారంటారు. నిజమేనా? యెస్ మేడం. ఎందుకు అంత అనుభవం వస్తుంది కదా ఆ! మేడం. అనుభవాన్ని మించింది ఏది ఉండదు మేడం. మన జీవితంలో మానవ జన్మ తీసుకుందే అనుభవాల కోసం. కష్టాలకు భయపడితే? కష్టాలు భయపడితే ఏముంది మేడం, జీవితం ఆగిపోతుంది మేడం. జీవితంలోట ప్రతీది కూడా ఏదైతే మీరన్నారు కదా! అన్నీ నాకే వస్తాయి కష్టాలు. పక్కోడికి ఏం రాదు. అట్లా గూడా అనుకుంటారు గదా! కొంతమంది అలా అనుకోవడం వల్ల మరిన్ని కష్టాలు ఆకర్షించుకుంటారు. లా ఆఫ్ ఆ! అట్రాక్షన్. ఎందుకంటే లైక్ అట్రాక్ట్స్ లైక్. వాటెవర్ ఇట్ మే. ఒకవేళ వచ్చిందనుకోండి వదిలేయండి ఈజీగా. ఓకే. నెక్స్ట్ ఆప్టిమిస్టిక్ నేచర్ పెంచుకోవాలి. ఎస్పెషల్లీ ఆప్టిమిస్టిక్ నేచర్‌తో ధ్యానం చేసుకుంటూ ఆలోచన తగ్గినప్పుడు మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో దానిపైన మాత్రమే ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే దానిపై ఫోకస్ పెట్టకుండా దానిపై పెట్టిరనుకోండి మనసులో ఆలోచనలన్నీ చిల్లాచెదరుగా అయిపోతాయి. ఏది దొరకదు. ఒక్క లక్ష్యాన్ని ఎంచుకొని ధనవంతుడు అవ్వాలి, డబ్బు సంపాదించాలి, సమాజంలో పేరు ప్రఖ్యాతలు నాకు రావాలి, అందరి చేత శభాష్ అనిపించుకోవాలి, జీవితంలో చాలా గొప్పగా జీవించాలని ఎవరైతే అనుకుంటారో వారి అంటే ఒకటే ఆలోచన పెట్టుకోవాలా? 10 రకాల ఆలోచనలు పెట్టుకొని 10 రకాలుగా ట్రై చేయకూడదా? అలా చేయడం పెద్దవాళ్ళు చెప్తుంటారు 10 రాళ్ళేస్తే ఒక రాయి తగులుతుంది అని. ఒకప్పుడు మేడం అలా ఉండేది. ఆ! కానీ ఇప్పుడు ఎలా ఉందంటే 10 రాసిస్తే 10 రాళ్ళు దేనికి తగలదు. ఇప్పుడు ఖోఖో గేమ్ చూసారా మేడం? ఖోఖోలో ఒక వ్యక్తి ఏమంటే ఒకే అతను ఎక్కువసేపు పడితే ఆ వ్యక్తి ఔట్ అయితాడు. కొద్దిసేపు పరిగెత్తి ఆ వ్యక్తిని పెట్టి ఇంకో వ్యక్తిపై పెరిగితే అంటే ఆ వ్యక్తిని ఔట్ చేయకుండా ఇంకో వ్యక్తిపై వెళ్తే టైం అంతా అలా గడిచిపోతుంది. అలా కాకుండా ఒకే వ్యక్తిని తీసుకొని ఆ వ్యక్తిని టార్గెట్ చేసుకొని దానిపైన వర్కౌట్ చేసి త్వరగా ఔట్ అయితాడు. సేమ్ లైక్ దట్ ఇక్కడ కూడా ఏందంటే టైం మారిపోయింది మేడం. ఇప్పుడు క్వాలిటీ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఒకదాన్ని ఎంచుకొని దానిపైన పూర్తి శ్రద్ధగా చేస్తే త్వరగా పని ఫినిష్ అవుతుంటుంది. సో అందుకోసం విశ్వం విజయ్ అకాడమీ ఎలా హెల్ప్ చేస్తుందంటే ప్రతిరోజు ట్రైనింగ్ ఇస్తుంది మేడం వాళ్ళకు. అంటే ఇప్పుడు మనం చూడండి మెడిటేషన్ గురించి ఇప్పుడు డిస్కస్ చేసాం. కానీ చేయగలుగుతాం మేడం? హ్మ్. ఇక్కడ చేయలేం. అదే ప్రాక్టీస్ క్లాస్ ఏంటంటే ఇలా కూర్చోబెట్టి శ్వాస పైన ధ్యాస పెట్టి అలా వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ ఒక మంచి స్థితిలోకి తీసుకెళ్ళి ఆ స్థితిలో ప్రోగ్రామింగ్ చేపిస్తాం. ఇప్పుడు డైలీ 1 అవర్ ప్రోగ్రామ్ కదా మీది. అవునండి. ఈ 1 అవర్‌లో మెడిటేషన్ చేయిస్తారు. ఇవన్నీ ఉంటాయా? టైం సరిపోతుందా? యెస్. టైం అనేది చూడండి మేడం మన చేతుల్లో ఉంది. మన చేతుల్లో టైం ఉంది కాబట్టి మనకి ఏదైతే కావాలని అసలు ఎగ్జాక్ట్ వాళ్ళకి ఏం కావాలి మేడం? ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి. హ్మ్. సో మేము మా క్లాసెస్ డైరెక్ట్ మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలా పొందుతారు? ఆ విధంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం. సో దాన్ని చేయడం వల్ల వాళ్ళ మనీ బ్లాక్స్ అన్నీ వెళ్ళిపోయి మనీని ఎలా ఈజీగా ఆకర్షించుకోవచ్చో ఈజీగా నేర్పిస్తాం మేడం. ప్రాసెస్ ఏంటి? సింపుల్ అండి. గూగుల్ ఫార్మ్ అనేది కామెంట్ సెక్షన్‌లో డిస్క్రిప్షన్ ఉంది. ఆ ఫార్మ్ ఫిల్ చేసిన వెంటనే వాళ్ళకి వాట్సాప్ గ్రూప్ లింక్ వస్తది. జాయిన్ అవ్వచ్చు. లేదు అనుకుంటే డిస్‌ప్లే అవుతున్న నెంబర్‌కి కాల్ చేసి కూడా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. బట్ ఒకటి ఏందంటే నేను గెలవాలి, నేను సక్సెస్ అవ్వాలి, నా జీవితం బావుండాలి అని ఎవరైతే అనుకుంటారో వారికి జీవితం అద్భుతంగా ఉంటుందండి హరిత గారు. థ్యాంక్ యూ విజయ్ గారు. మీరు లైఫ్‌లో సక్సెస్ అవ్వాలి, మీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలి అంటే మేము హెల్ప్ చేస్తామంటున్నారు విశ్వం విజయ్ గారు. విజయ్ గారి ఆన్‌లైన్ క్లాసెస్‌లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్‌పై స్క్రోల్ అవుతున్న నంబర్స్‌కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు. సమస్త లోకా సుఖినో భవంతు.